పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి సమగ్ర వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం హాట్ టాపిక్ గా మారింది. అడియాలా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా కుటుంబ సభ్యులు, ఆయన న్యాయవాదులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అక్కడ ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేసి ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయనున్నారు. ఈ బోర్డులో ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా భాగస్వామ్యం కల్పించాలని కోర్టు సూచించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా ఆయన కంటి చూపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుడి కంటి చూపు గణనీయంగా తగ్గిందని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆయనకు జైలు బయట పూర్తిస్థాయి వైద్య పరీక్షలు అవసరమన్న వాదన బలపడింది. ఇదే సమయంలో మరో కీలక అంశంపైన సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులను వారానికి ఒకసారి కలిసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆయన కుమారులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా కోర్టు సూచించినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సంబంధించిన వైద్య నివేదికలు ఆందోళనకరంగా ఉన్నాయని అల్వీ పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణల్ని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైల్లో ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై పారదర్శకత ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2022లో అవిశ్వాస తీర్మానం తర్వాత ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. 2023 నుంచి ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. మొత్తానికి జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్ తరలింపు ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న ఆందోళనలకు తాత్కాలికంగా ఆయన ఉపశమనం కలిగించే పరిణామంగా మారింది. అయితే ఆయన పూర్తి వైద్య పరిస్థితిపై స్పష్టత రావాలంటే వైద్య బోర్డు నివేదిక కోసం వేచి చూడాల్సిందే.